ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడును. 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారితో బోధింపనారంభించెను. ఆయన ఈ మాటలు బహిరంగముగా చెప్పెను. ఏంటంటే అలా చెప్పాడంటే ఈ మాటలు బహిరంగంగా చెప్పాడంట. బహిరంగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి చెప్తా ఉన్నాడు. అంటే పేతురు ఉన్నాడు. అంటే ఇందాక మంచి సాక్ష్యం ఇచ్చాడు కదా మన పేతురు గారు, భక్తుడు, విశ్వాసం ఉంది ఆయనకి. ఎస్. సో పేతురు గారు ఉన్నారు. పేతురు గారితో పాటు మిగిలిన అపోస్తలులు 12 మంది శిష్యులు ఉన్నారు. వారితో పాటు ఇంకా ప్రభువుని వెంబడించే అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళని కేవలం శిష్యులు అంటారు. ఓకే. సో వాళ్ళు కూడా ఉండవచ్చు. ఓకే. ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకి నెంబరు అక్కడ రాయబడలేదు, మనకు అనవసరం. సో అనేక మంది ఉన్నారు. వారందరికీ వినిపించేలాగా బహిరంగంగా ప్రభువారు మాట్లాడడం స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఏం ప్రారంభించారు చూడండి. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత. చూడండి, ప్రభువు ఎప్పుడైనా సరే బోధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎవరైతే తన వింటా ఉన్నారో, తన మాటలు వింటా ఉన్నారో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆత్మీయ మేలు కొరకు రక్షణలోకి వారిని, ఆయన చేయబెట్టినటువంటి రక్షణ కార్యములోకి వారిని ఎలా తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మాట్లాడతాడు. ఓకే. ఏదో సూక్తి ముక్తావళిలాగా ఆల్ ఇండియా రేడియోలో వచ్చే సూక్తి ముక్తావళిలాగా ఏంటిది నీతులు చెప్పుకుంటా వెళ్ళేటువంటి పద్ధతి కాదు ప్రభుది. ఏదో నీతులు చెప్పడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. చాలామంది ప్రభువుని ఎరుగని వారు, ప్రభు గురించి తెలియని వారు, ప్రభువుని నమ్మని వారు మాట్లాడే మాట అది. అయితే ఆయన చెప్పిన వాటిలో నీతులు లేవు అని అంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా చెప్పలేనన్ని నీతులు ఉన్నాయి. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు కాబట్టి. ఆయన చెప్పినన్ని స్టాండర్డ్స్, ఆయన చెప్పినన్ని పద్ధతులు, ఆయన చెప్పినన్ని నీతి మాటలు ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ఎవడున్నాడు ఆయనంత పరిశుద్ధుడు? ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు అవి కూడా ఉన్నాయి. నీతి మాటలు, పద్ధతులు, మంచి పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి. ఎవడో చెప్పలేనన్ని విధంగా ఆయన చెప్పాడు. కానీ ఆయన ఉద్దేశము, ఆయన మిషన్ అది కాదు. ఆయన పరిచర్య అటువంటి మంచి మాటలు చెప్పుకుంటూ ఏదో 4 మంచి మాటలు అందరికి నేర్పించుకుంటూ వెళ్ళేటువంటి పరిచర్య కాదు. ఆయన పరిచర్య హృదయాలకు సంబంధించిన పరిచర్య. ఆయన పరిచర్య హృదయాన్ని సున్నతి చేసే పరిచర్య. ఆయన పరిచర్య పరలోకమున్న దేవునితోటి పాపము బలహీనతలో ఇక నేను పాపమే చెయ్యాలి, పాపం తప్పనిచ్చి వేరే చేయడానికి నాకు అవకాశం లేదు. బాండేజ్ ఆఫ్ విల్ అంటారు దాన్ని. ఏమంటారు? బాండేజ్ ఆఫ్ విల్. చిత్తము యొక్క చెర అన్నచ్చా. మానవుని యొక్క చిత్తము చెరలో ఉంది, బాండేజ్లో ఉంది, బంధకంలో ఉన్నది. అలాంటి బంధింపబడినటువంటి చిత్తము కలిగినటువంటి మానవుడు దేవుణ్ణి చూచి, సృష్టికర్తను చూచి ఆయన్ని ఎట్లా ప్రేమిస్తాడు? హౌ దిస్ మ్యాన్ హూస్ విల్ ఈజ్ ఇన్ బాండేజ్ కెన్ బి రెకన్సైల్డ్ టు ద హోలీ గాడ్, టు ద హోలీ క్రియేటర్. ఆ రెకన్సిలియేషన్ సువార్తని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకు వచ్చాడు ఆయన? టు రెకన్సైల్ అస్ టు హిస్ ఫాదర్. దేవునితోటి మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. దేవుని ప్రజలుగా మనల్ని మార్చడానికి వచ్చాడు. దేవుని వారసులుగా మనల్ని మార్చడానికి వచ్చాడు. క్రొత్త నిబంధన సంఘము ఆయన స్థాపించడానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చి అన్యజనులని లేదు, స్త్రీ అని లేదు, గ్రీస్ దేశస్తులని లేదు, పురుషుడని లేడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఏ భేదము లేదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన బిడ్డలు అనబడేటువంటి అధికారాన్ని అనుగ్రహించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఎవరైనా అంగీకరిస్తారనేది వేరే విషయం. అందరూ అంగీకరించరు. అంగీకరించడానికి ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడో వారే అంగీకరిస్తారు. అది వేరే విషయం. అది పక్కన పెడితే ఏ భేదము లేదు.
ఏ ప్రాంత భేదము లేదు, ఏ రేషియల్ భేదము లేదు, ఎటువంటి భేదము లేదు. ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో వారికి దేవుని బిడ్డలు అనేటువంటి అధికారము ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని, ఎవరు విశ్వసిస్తారో నశింపక నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. ఈ సువార్త ప్రకటింపబడాలంటే ఆయన ఒక పని చేయాలి. అదేంటంటే ఆ ఘోరమైన సిలువలో ఆయన మోయాలి. ఆ ఘోరమైన సిలువలో నీ పాపానికి నా పాపానికి రావాల్సిన శిక్షని, మరణాన్ని ఆయన అనుభవించాలి. ఆ సిలువలో నీ పాపం నా పాపం అంటే మనందరి పాపాలు ఆయన మీద ఒకేసారి పడ్డాయి, అందుకని అంత ఘోరమైన శిక్ష అనుభవించాడు అనుకోబాకండి. నా ఒక్కడి పాపానికే ఆయన ఆ ఘోరమైన నరకాన్ని అనుభవించాడు. మీలో ఒక్కళ్ళ పాపానికి ఆయన ఘోరమైన నరకాన్ని అనుభవించాడు శిలువ మీద. అది లెక్క. మానవులందరి పాపం పడింది కాబట్టి పాపం అట్లాగ అయ్యాళ్లే, అందులో నా పాపం ఏముందో చిన్న గీత అంతేగా. నేను పెట్టిన గాయం అనుకోబాకండి. నేను పెట్టిన గాయము, ఆయన కలిగిన గాయాలన్నీ నేను పెట్టిన గాయాలే. నేను ఒక్కడిని పెట్టిన గాయాలు, నేను ఒక్కడినే. అన్యాయమైన తీర్పు పొందిన దగ్గర నుంచి ఆయన ఒంటి మీద పడిన ప్రతి గాయము నా మీద రావాల్సింది, నీ మీద రావాల్సింది. నా నిమిత్తం, వ్యక్తిగతంగా నా నిమిత్తము, నీ నిమిత్తం ఆయన మరణించాడు. అఫ్కోర్స్ ఆ త్యాగాన్ని మనం గుర్తించి ఆ మరణాన్ని అది నా కోసమే అని అంగీకరించి ఆయనకు జీవితాన్ని సమర్పించినప్పుడు నీతో పాటు చాలామంది ఉన్నాం అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సమాజంగానే మనం ఉన్నాం. కానీ ఆయన మరణించింది వ్యక్తిగతంగా నీ కోసం. ఎందుకంటే నీ హృదయంలో ఏం పాపం ఉందో నాకు తెలీదు. నా హృదయంలో ఏం పాపాలు నేను చేశానో, ఏ పాపాలు చేస్తున్నానో మీకు తెలీదు, కానీ ఆయనకు తెలుసు. వాటన్నిటి నిమిత్తం ఆయన శరీరం మీద గాయాలు చేయబడ్డాయి అన్న సంగతి వాస్తవం. ఆ బలియాగం చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఆ పరిచర్య చేయడానికి వచ్చాడు ఈ లోకానికి, ఆ సువార్తని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఏదో నీతి వాక్యాలు చెప్పుకొని మంచి పనులు చేసుకొని మీరు కూడా మంచి పనులు చేయండి, ఏదో అద్భుత కార్యాలు స్వస్థలు చేసి మీరు కూడా స్వస్థలు చేయండి అని చెప్పడానికి కాదు వచ్చింది. అఫ్కోర్స్ అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. కానీ నాకంటే గొప్ప కార్యాలు చేయడమే మీ ధ్యేయం, అయ్యే చేసుకుంటా కూర్చోండి అని అనలా. మీ తక్షణ కర్తవ్యం ఏంటంటే నాకంటే గొప్ప కార్యాలు చేసుకొని నాకంటే గొప్ప సూచక్రియలు చేసుకుంటా ఉండడం అని ఆయన ఎప్పుడు ఎవరితోనూ అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు శక్తిని పొందినప్పుడు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యోదయలను, సమరయలను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఆ విధంగా ఉండబోతున్నారు. మీ తక్షణ కర్తవ్యం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మీరు పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించే విధానంలో, ఆ మార్గంలో మీరు నన్ను గణపరుస్తూ మీరు వెళ్ళండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇచ్చుచు సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ జనులందరిలో నుంచి కూడా నాకు శిష్యులనుగా చేస్తూ నేను బోధించిన వాటన్నిటినీ వారు గైకొనలాగా వారికి మీరు మరలా బోధించండి. గివ్ దెమ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ప్రివిలేజ్డ్ టు అండర్స్టాండ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఈ గ్రంథాన్ని చదువుకుంటూ, ఈ గ్రంథంలో ఉన్నది ఏంటంటే నోసిస్ కాదు, నాలెడ్జ్ కాదు. ఈ గ్రంథంలో ఉన్నది ఏంటో తెలుసా? కౌన్సిల్. చాలా తేడా ఉంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, నా దగ్గరికి వచ్చి నాకు ఇదిగో పలానా సీట్ వచ్చింది, లేకపోతే నాకు పలానా ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఇట్లా వెళ్తే ఎలా ఉంటుంది, ఇటు వెళ్తే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి,
అప్పుడు నేను ఇదిగో అమ్మా ఇది చూస్ చేసుకుని, ఈ కెరియర్ చూస్ చేసుకున్నామంటే ఇట్లాగ ఉంటుంది, ఇట్లాంటి జాబ్స్ వస్తాయి, ఇలాగ ఉంటుంది, ఇది చూస్ చేసుకున్నామంటే ఇట్లాగ ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాన్ని ఏమంటారు? నాలెడ్జ్ అంటారు, ఇన్ఫర్మేషన్ అంటారు. అలా కాదు. నీ వ్యక్తిగతంగా నీ హృదయాన్ని గ్రహించి, నీ జీవితాన్ని గ్రహించి, నీకు ఇదైతే బాగుంటుంది, ఇదైతే దీనివల్ల ఇలా నష్టపోతావు, ఇలా లాభపడతావు, ఇటు వెళ్తే ఇలా నష్టపోతావు, ఇలా లాభపడతావు అని చెప్పాను అనుకో, దాన్ని ఏమంటారు? కౌన్సిల్ అంటారు. ఏమంటారు? కౌన్సిల్. మనస్సు, మీ పట్ల నాకున్నటువంటి మనస్సు. సో ఇది హృదయంలో నుండి హృదయానికి జరిగేటువంటి కమ్యూనికేషన్ అన్నమాట. హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్, ఒక రిలేషన్షిప్లో నుంచి జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్. సో దిస్ బైబిల్ ఈజ్ నాట్ జస్ట్ అ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మహాజ్ఞానం ఉన్నటువంటి గ్రంథమని చాలామంది చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ జ్ఞానం కూడా ఉంది, లేదని నేను చెప్పట్లేదు. కానీ జ్ఞానాన్ని వెతుక్కోవడానికి కాదు దీన్ని చదవాల్సింది. నాలెడ్జ్ని వెతుక్కోవడానికి కాదు దీన్ని చదవాల్సింది. You are supposed to read this to understand the whole counsel of God. The whole counsel of God. నేను మీకు బోధించినవన్నీ వీరందరూ గైకొనులాగున మీరు బోధించండి అని అపోస్తలులకు చెప్తే, ఆ అపోస్తలులు బోధను తయారు చేశారు. ఆ బోధ ఈ గ్రంథం. ఏ ఆజ్ఞలో నుంచి వచ్చింది? ఏ మాటల నుంచి వచ్చింది ఈ గ్రంథం? అపోస్తలులకు చెప్పినటువంటి మాట. ఏం మాట అది? ద హోల్. నేను మీకు బోధించిన మాట అన్నింటినీ ప్రభు అపోస్తలుకి ఏ విధంగా బోధించాడు? మళ్ళీ వెనక్కి మన టాపిక్లోకి వెళ్తున్నాను, ఏటో తప్పిపోయాను అనుకోకండి. సో అపోస్తలుకి దేవుడు ఎలా బోధించాడు? జ్ఞానం ఇచ్చాడా? జ్ఞానం ఇచ్చాడా? కొన్ని సంఘాలు ఎలాగుంటాయి అంటే, ఆ ప్రసంగాలు, ఆ సంఘాలకు వెళ్తూ ఉన్నప్పుడు అంటే నేను గ్రహించే కొంతమంది చెప్పడం, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఎలాగనిపిస్తుంది? కొత్త విషయాలు, కొత్త ఫ్యాక్ట్స్ నేర్చుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ ఫ్యాక్ట్స్ కావచ్చు, లేకపోతే సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కావచ్చు, లేకపోతే సో మెనీ థింగ్స్ అన్నమాట. ఫిలసాఫికల్ ఫ్యాక్ట్స్ కావచ్చు. కొత్త భలే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు మనం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కదా. యేసుప్రభు వారు అలాంటి టీచర్ కాదు, తెలుసా? ఆ రోజుల్లో యేసుప్రభు తనదైన ఒక శైలిని, టీచింగ్లో తను కూడా రబ్బీ అన్నారు, తను కూడా బోధకుడు అన్నారు. ఆయన ఒక ప్రొఫెషనల్ రబాయ్. ఎవరు పడితే వాళ్ళని రబాయ్ అనరు. హీ ఈజ్ ఏ థియోలాజికల్ స్కాలర్ అండ్ హీ ఈజ్ ఎ రబాయ్. ఎలా ఆయన స్కాలర్ అయ్యాడనేది మనకు తెలియదు, కానీ హీఈస్ రికగ్నైజ్డ్ యాజ్ స్కాలర్. మరి ఆయన ఎక్కడ ట్రైనింగ్ చేసాడు ఇవన్నీ మనకు రాయబడలేదు, చేశాడో చేయలేదో, మొత్తానికి మాత్రం ఆయనకి స్కాలర్ అనేటువంటి గుర్తింపు వచ్చింది. మొత్తానికి మాత్రం ఆయనకి రబ్బీ అనేటువంటి పేరు వచ్చింది. స్కాలర్స్ని, టీచర్స్ని రబ్బీ అంటారు, ఎవరిని పడితే వాళ్ళని అనరు. అయితే ఈ రబ్బీ బోధ చాలా తనదంతు తన ఒక సొంత స్టైల్లో ఆయన బోధించేవాడు. అందరు రబ్బీల్లా కాదు. అందరు రబ్బీలు ఏం చేసేవాళ్ళు అంటే సబ్జెక్ట్ చెప్పేస్తారు అంతే. ఈయన చెప్పే ఈ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ మాత్రమే కాదు, దేవుని మనస్సు. ద కౌన్సిల్ ఆఫ్ గాడ్, ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. నేను మీకు బోధించిన సంగతులు అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో, అఫ్కోర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నవన్నీ కూడా తన శిష్యులకి బోధించి ఉంటాడు. ఆ స్క్రిప్చర్స్, ఆ లేఖనాలన్నీ కూడా తీసి తన శిష్యులకి బోధించి ఉంటాడు, కూర్చోబెట్టి చాలా అనేక మార్లు. కానీ ఆయన బోధించేటువంటి స్టైల్ ఎట్లాగా ఉంటుందంటే, జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ వాళ్ళ ముందు పెట్టేసి వాళ్ళని పంపించడం కాదు, కానీ వారితో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటాడు. అందుకే ఒక చోట అపోస్తలుడు ఏమంటాడంటే, ప్రభా మీరు కూడా వెళ్ళగోరుచున్నారా? అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు.
ఆయన చెప్పేటువంటి మాటల్ని అవి వాక్యానుసారమైన అర్థమైపోతూ ఉంటాయి. వాక్యానికి ఏమాత్రం విరుద్ధం కాదు. ఆయనకున్న వాక్య జ్ఞానం ఎవరికి లేదన్న సంగతి అందరికీ అర్థమైపోతూనే ఉంటుంది. కానీ వినలేరు, కానీ సహించలేరు. సహించలేక వెళ్ళిపోతా ఉన్నారు. ఒకరోజు మీరు కూడా వెళ్ళిపోతారా అని తన శిష్యులతో అడిగినప్పుడు అప్పుడు ఆ శిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? ప్రభా, జీవము కలిగినటువంటి మాటలు నీ దగ్గర ఉన్నాయి, జీవపు ఊటలు నీ దగ్గర ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళగలం? వేర్ కెన్ వి గో? యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. వేర్ కెన్ వి గో? జీవము కలిగినటువంటి ఓటలు నీ దగ్గర ఉన్నప్పుడు, అది ఆయన బోధలో ఉన్నటువంటి స్టైల్. సో ఆ స్టైల్ ప్రకారమే పేతురు ఆ సమాధానం చెప్పాడు, అయిపోయింది. ఆ తర్వాత మరి కొన్ని గంటలు గడిచాయో లేకపోతే ఒక 2 రోజులు గడిచాయో మనకు తెలీదు. ఆ నెక్స్ట్ జరిగేటువంటి విషయం ఏంటంటే, క్రైస్ట్ డిసైడెడ్ టు గివ్ దెమ్ హిస్ లైఫ్, షో దెమ్ హిస్ లైఫ్. చెప్పాను కదా, అందరు రబ్బీల్లాగా ఏం చేయడం? ఆయన కేవలము బోధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలిపెట్టడం. వారి లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఈయన లైఫ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని, వాళ్ళు తెలుసుకోవాలని ఇష్టపడేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన గురించి, ఆయనకి జరగబోయేటువంటి విషయాల గురించి వివరించడం, ప్లెయిన్గా చెప్పడం, బహిరంగంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. పెద్దల చేత, ప్రధానుల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినాన తిరిగి లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించడం. 3వ దినాన, ఇప్పుడు చూడండి, మనుషుల చేత అనేకల చేత హింసలు పొంది అన్నప్పుడు అబ్బో హింసలు పొందుతాడా? పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేత ఉపేక్షింపబడతాను అన్నప్పుడు అబ్బో ఉపేక్షింపబడతావా? ఇప్పటికే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకా చంపబడి అన్నప్పుడు అక్కడితో మొత్తం అన్నీ మైండ్ మొత్తం అందరి బ్లాంక్ అయిపోయి ఉంటాం కదా. చంపబడి అనే పదం వాడగానే మొత్తం అందరూ నిర్ఘాతపోయి ఉంటారు. ఇంకా ఆ తర్వాత చెప్పిన మాటలు ఏవి కూడా వినిపించవు కూడా. అందుకనే ప్రభు లేచాడన్న సంగతి శిష్యులు కూడా నమ్మలా, వాళ్ళకు కూడా తెలియదు, క్లారిటీ లేదు. సమాధి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే కానీ వాళ్ళకి నమ్మకం కుదరలా. ఎందుకు తెలుసా? బహుశా అసలు ఈ మాటని ఈ నేను చంపబడతాను అని చెప్పిన తర్వాత ఇంకేం వినిపించలేదు వాళ్ళకి. కానీ ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 3వ దినాన తిరిగి లేచుట అగత్యం అని చెప్పాడు. సరే, తిరిగి లేవడం గురించి మనం పక్కన పెడితే, నేను చంపబడతాను, సిలువేయబడతాను, లేకపోతే నేను ఉపేక్షించబడతాను, అవమానించబడతాను అని ఆయన వారితో బహిరంగంగా చెప్తాడు. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యులపై వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. పేతురుని ఏం గద్దించాడంట? మరలా అది కూడా బహిరంగంగా చెప్తా ఉన్నాడు. పేతురు పక్కకు లాక్కొని వెళ్ళి ఏం చెప్తున్నాడు? వెంటనే గద్దించాడంట. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని గద్దించాడంట. గద్దించినప్పుడు ఏమో మరి ఎందుకు గద్దించాడో, ఎందుకు గద్దించుంటాడు? మనం ఆలోచన చేస్తే, నేను మరణించబోతున్నాను, 3 దినాన్ని తిరిగి లేస్తానన్న సంగతి గురించి అయి ఉండదు. ఎందుకంటే అసలు వినలేదు. మరణిస్తానన్న సంగతి అనే మాట చెప్పంగానే ఇంకంతే బ్లాంక్. ఏంటి నేను మాట్లాడుతాను? ఎందుకు గద్దించుంటాడు? ఎందుకు పాపం పేతురు గారికి రోషం వచ్చింది, కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? నువ్వు అలా ఆయన మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన
జరగాల్సినవి జరగకుండా ఉంటాయా? ఉండవు కదా. మరి ఎందుకు పేతురుకు కోపం వచ్చింది? ఎందుకు పేతురు కోపం వచ్చింది? మేబీ బహిరంగంగా అవన్నీ చెప్తున్నాడని కోపం వచ్చిందేమో కదా. ఎందుకు ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? లేకపోతే యేసుక్రీస్తు వారిని కూడా ఒక మానవమాత్రుడిగా పేతురు చూశాడేమో, ఒక మానవుడిగా. ఆయన పాపం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, భయాందోళనలోకి వెళ్ళిపోయి యూదులన్నీ ఎట్లాగో చంపేస్తారులే అని ఏదో డిప్రెషన్లో మనం చెప్పుకుంటాం కదా, ఇంకా నా పని అయిపోయింది రే నాయన, ఇంకేం లేదని ఆ విధంగా చెప్తున్నాడేమో అనుకున్నాడేమో పేతురు. ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, ఇంకేముంది, ఇంక అయిపోయింది, ఇంక అని చెప్తాం కదా. ఇంక నేను ఎక్కువ కాలం బతకను, వాళ్ళు నన్ను చంపేస్తారని చెప్పి భయంతో, దిగులుతోటి ఆయన ఏదో చెప్తున్నాడని పేతురు అనుకుంటా ఉన్నాడేమో. పూర్తిగా ఆయన చెప్పింది వింటే అర్థమైంది, ఆయన భయంతో కాదు చెప్తుంది, అధికారంతో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను మరణిస్తాను, నన్ను చంపుతారు, తృణీకరిస్తారు అని చెప్తే అది భయంతో చెప్తున్నట్టు అనుకోవచ్చు, కానీ 3వ దినాన తిరిగి లేగుచుట అగత్యము అని చెప్పినప్పుడు అది భయంతో మాట్లాడిన మాట, అది డిప్రెషన్లో మాట్లాడిన మాట కాదు, అధికారంతో మాట్లాడిన మాట. కానీ మానవ ఆలోచనకి ఆ అధికారం అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల పేతురుకు ఒక మానవుణ్ణి అనలైజ్ చేసినట్లుగా యేసుక్రీస్తు వారిని అనాలిసిస్ చేస్తూ ఉన్నాడు పేతురు. ఒక మానవుడి గురించి ఆలోచించినట్లుగా ప్రభు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన సొంత ఆలోచనలు పేతురు కలిగి ఉన్నాడు. లేదు, ఎందుకు అలాగంటావు, మేము ఉన్నాం కదా, ఏదో తప్పించుకోవచ్చులే, ఏదో చేయొచ్చులే, ఏదో సొల్యూషన్ దొరకదా, నువ్వు మరణిస్తానంటావేంటి, మనందరం కలిసి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, మరణించేదేంటి, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు కదా. లేదులే మనం కలిసి ప్రార్థన చేద్దాం అని కూడా అన్నాడేమో గద్దించినప్పుడు. ఏం బాబు, ఏం యేసు ప్రభు, ఎందుకంటే అట్లా మాట్లాడతారు అనవసరంగా, ఎందుకు అలాంటి మాటలు, మనం కలిసి ప్రార్థన చేద్దాంలేండి, ఏం జరగవు మనకి, లేకపోతే తప్పించుకొని పారిపోదాం, ఏదో ప్లాన్ వేద్దాం, ఎందుకు అలాంటి మాటలు అని గద్దించాడేమో కదా. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? ఇంకొకటి బహిరంగంగా, అది కూడా ఎక్కడ మాట్లాడుతున్నాడు, బహిరంగంగా మాట్లాడుతున్నాడు, అందరికీ వినిపించేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడితే వినేవాళ్ళు ఏమనుకుంటారు, నీ శిష్యులుగా వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమో. కొన్ని సూచక్రియలు చేసావు, కొన్ని కార్యాలు చేసావు, నువ్వు దేవుని కుమారుడు అని కొంతమంది నమ్ముతున్నారు, నువ్వు ఈ విధంగా చెప్తే నువ్వు మెస్సయ్యవని, అభిషిక్తుడు అని, క్రీస్తువు అని నమ్ముతున్నారు. కానీ ఈ విధంగా నువ్వు మాట్లాడావంటే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమో అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మరలా ప్రజల వైపు తిరిగి, బహిరంగంగా ఎవరికైతే బోధిస్తున్నాడో వారి వైపు తిరిగి, ఈయన లాక్కొని వెళ్ళాడు కదా పక్కకి, మరలా ప్రజల వైపు తిరిగి ఆయన ఏం చెప్తా ఉన్నాడు, సాతానా నా వెనుకకి పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను. నా వెనుకకి పొమ్ము. ఆయన పేతురుని గద్దిస్తున్నట్లు అందరికీ మరి అర్థమైందో అర్థం కాలేదో అనేది మన అంశం కాదు, అది మనకు తెలీదు. కానీ ఆయన పేతురుకి ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. హీఈస్ టీచింగ్ పీటర్ అండ్ హీఈస్ టీచింగ్ ద పీపుల్ బిఫోర్ హిమ్. తన ముందున్నటువంటి ప్రజలకేమో ఏం బోధిస్తున్నాడంటే మానవుల విషయంలోనే మనస్కరించేటువంటి పరిస్థితి మీకు సైతాను తీసుకొచ్చిన పరిస్థితి. ఇట్ ఈస్ సాటనిక్. అది సాతాను యొక్క బంధకం, అది సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్. అది ఏంటది? మానవులకు సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఆలోచన చేయడం.
నాకు పరలోక సంబంధమైన ఆలోచనలు వద్దు, నాకు ఇవన్నీ ఎక్కవు, నాకు అనవసరం, నాకు మానవుల ఆలోచనలే కావాలి అని భీష్మించుకొని కూర్చుంటారు కొంతమంది. మనం ఏం చేయలేం కదా. ప్రజల వైపు తిరిగి మీరు గమనించాల్సింది ఏంటంటే, బాబు మానవుల సంబంధమైన ఆలోచనలే నేను ఆలోచిస్తా, మానవులు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తా. అందరు ఎట్లాగా ఆలోచిస్తున్నారో నేను అట్లాగానే ఆలోచిస్తా. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మానవుడిగా మరి ఉంటాయి కదా భయాలు, మరి ఉంటాయి కదా అవసరాలు, మరి ఉంటాయి కదా యాంగ్జైటీసు. నేను అట్లాగనే ఆలోచిస్తా. డబ్బు లేకపోతే యాంగ్జైటీ వస్తుంది, మరి మనిషికి డబ్బులు కావాలి కదా. ఉద్యోగం లేకపోతే యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది. నేనేమైనా పిచ్చి పిచ్చిగా చేస్తాను, ఏదైనా చేస్తాను, ఎట్లాగే దేనికైనా దిగజారుతాను, ఏదైనా చేస్తాను. నా ముఖ్యం అది, దాని గురించే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, దాని గురించే నా ప్రయత్నాలన్నీ పెడతాను, దాని గురించి నా ఆలోచన అంతా వెళ్ళిపోద్ది. నా హృదయము, నా చింత, నా బాధ, నా ఏడుపు, నా ప్రార్థనతో సహా దానికోసమే వెళ్తుంది. ఎందుకు? అవును, నేను మనిషిని కాదా? నేను ఏమైనా పైనుంచి ఊడిపడ్డానా? నువ్వేమైనా ఊడిపడ్డావా అని ప్రశ్నిస్తారు. అటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేం. కానీ ప్రభు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఇది కేవలం చిన్న బలహీనత అనుకుంటున్నావేమో. చిన్న బలహీనత కాదు ఇది, చిన్న దురాత్మ కూడా కాదు ఇది, డైరెక్ట్గా సైతానే. దురాత్మ కూడా కాదంట ఇది. ఏంటిది ఇది? సైతాను అని ఆయన ఎదుట ఉన్న ప్రజలతో బోధిస్తున్నాడు, వాళ్ళకి నేర్పిస్తున్నాడు. వెనకాల ఉన్న పేతురు గారికి మాత్రం మామూలుగా కాదనమాట పంచ్. ఈ పేతురుకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఈయన సైతాన్ని అంటున్నాడా, నన్ను అంటున్నాడా? నన్నే అనేసాడా? సైతాన్ అన్నాడా నన్ను? అటు తిరిగాడు, అటు ఏమైనా సైతాన్ కనిపించిందా అంటే అక్కడ ఏం సైతాన్ కనపడ. అంటే ఇప్పుడు సైతాన్ ఎవరు? ఓరి నాయను, నేనేదో భక్తుణ్ణి, నేనేదో పెద్ద మంచి శిష్యుణ్ణి అని నేను ఫీల్ అయ్యాను. మొన్న ఏదో అడిగాడు, సమాధానం చెప్పాను, ప్రభా నువ్వు రాజువి, నువ్వు క్రీస్తు అని చెప్పేశాను. చెప్పంగానే భలే మెచ్చుకున్నాడు. నేను బాగా పొంగిపోయాను, భలే అనుకున్నాను. ఏంటిది, ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లా పౌలుకి, ఏం అర్థం కావట్లా పౌలుకి కదా. సారీ పేతురికి. ఏంటి ఆ మాట అనేసాడు? ఆయన అర్థం ఏంటి అని అంటే, ఒకవేళ నీ మనస్సులో మానవ సంబంధమైనవి మాత్రమే ఉంటే, ఆలోచనలు మాత్రమే ఉంటే, ఖచ్చితంగా నువ్వైతే నాకు సంబంధించిన వాడివి కాదు. ఖచ్చితంగా నువ్వు సాతాను సంబంధమే. నువ్వు తేల్చుకో అనే విధంగా అక్కడ పేతురు ఒకవేళ పేతురికి నేర్పించాలనుకుంటున్నాడేమో ప్రభువారు. ఆ తర్వాత అసలు విషయాలు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అంతటా ఆయన తన శిష్యులు జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప కోరు వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయట్లేదు, నెక్స్ట్ వీక్ ధ్యానం చేస్తున్నాము.
ఏంటి నెక్స్ట్ ప్యాసేజ్ ఏంటి అని ఒక లింక్ ఇచ్చి నేను విడిచిపెట్టాలని ఇష్టపడతా ఉన్నాను. పేతురు బిత్తరలో ఉన్నాడు, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలు అది ఎప్పుడు చెప్పాడు అనేటువంటిది మనకు క్లారిటీ లేదు. వెంటనే అప్పుడే చెప్పాడా, లేకపోతే కొద్ది రోజుల తర్వాత చెప్పాడా? ఈలోపు మాత్రం పేతురుకు మామూలుగా లేదనమాట. ఒక పక్కన భయం, ఒక పక్కన కన్ఫ్యూజన్, ఒక పక్కన ఏంటిది, నన్ను సైతాన్ అన్నాడేంటి, నన్నే అన్నాడా, సైతాన్ కనిపించింది ఆయనకి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని బుర్ర బద్దలు చేసుకుంటూ పేతురుకి ఏం అర్థం కాని పరిస్థితుల్లో కింద మీద పడతా ఉన్నాడేమో పాపం. ఆ తర్వాత ప్రభువారు చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషను అక్కడ ఒక సమాధానంగా ఖచ్చితంగా పేతురుకి దొరుకుంటుంది కదా. నన్ను గోరిన వాడు తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. మానవ సంబంధమైనటువంటి ఆలోచనలు నాకుంటాయి, నేను మానవుణ్ణి కదా, ఉండకుండా ఎట్టుంటాయి అంటే కుదరదు. అదేంది, వాటి గురించి ఆలోచించకుండా ఎవడన్నా ఉంటాడా? అయ్యో డబ్బు గురించి ఆలోచించకుండా ఎట్లాగా ఉంటాం, అయ్యో దాని గురించే కదా మనం ఒక మానవులుగా ఆలోచించేది, అయ్యో ఆలోచన లేకుండా ఎట్లాగా ఉంటుంది, మనిషి అనేవాడికి ఇట్లాంటి ఆలోచన లేకుండా ఉంటాయా? ఈ డైలాగులు కదా మనం వేసే డైలాగులు. ఏంటవి? మనిషి అనేవాడికి ఆలోచన లేకుండా ఎట్లాగా ఉంటాయండి, అది ఉంటేనే మనిషి, అది ఉంటేనే మనిషి. మనిషి అన్న తర్వాత కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, మనిషి అన్న తర్వాత కొంచెం ఈర్ష్య అసూయ ఉండాలి, మనిషి అన్న తర్వాత కొంచెం రోషము కోపము ద్వేషం కూడా ఉండాలి, మనిషి అన్న తర్వాత కొంచెం ఆశలు ఉండాలి, మనిషి అన్న తర్వాత ఏంటంటే అంబిషన్స్ ఉండాలి. ఇలాంటి డైలాగులు వేస్తుంటాం కదా, ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటాం కదా. మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం తెలుసా, మానవ సంబంధమైనటువంటి వాటి గురించే మనస్కరిస్తూ ఉన్నాం. అవి ఉండకుండా ఉంటాయా? ఉండకుండా ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ అవే మన మనస్సులో ఉన్నాయి, ఆ సంగతి మర్చిపోతాం. ఈ తప్పనిచ్చి నా మనసులో ఏమి లేవు అన్న సంగతి ఒప్పుకోం. ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేయకుండా ఎందుకుంటాం? మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఇవి కూడా ఉంటాయి కదా మనుషులన్న తర్వాత. ఏంటి ఇవి కూడా ఉండేది? ఉన్నాయే అవి. ఆ సంగతి పేతురు గారికి కూడా అర్థం కాల. ఎవ్వరూ చెప్పలేనంత గొప్ప సమాధానం చెప్పి ప్రభు వారి యొక్క మన్నలను పొందుకొని, ఇదిగో నువ్వు చెప్పిన దాన్ని బట్టి, ఇదిగో గొప్ప సత్యం కూడా అక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రభు వెల్లడిపరిస్తే, పరలోక తాళపు చెవులు నీకు ఇస్తానని వాగ్దానం పొందుకున్నటువంటి పేతురు, ఆ పేతురు గారికి కూడా అర్థం కాల. ఏమర్థం కాలేదు? నా మనసులో ఉన్నవన్నీ మానవ సంబంధమైనవే. చూడండి, ఎవ్వరూ చెప్పలేదు. కొంతమంది ఏలియా అన్నారంట, కొంతమంది ఏమేమన్నారంట, బాప్టిజం ఇచ్చి యోహాన్ తిరిగి లేచి వచ్చాడు అన్నారంట. ఇలా రకరకాలుగా ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు రాజువి, నువ్వు మెస్సయ్యవి అని స్పష్టంగా చెప్పి తన విశ్వాసాన్ని వెల్లడిపరుచుకొని ఉన్నటువంటి పేతురు గారికి, పరలోకపు తాళపు చెవులు అందింపబడినటువంటి పేతురు గారికి, ఎవరి బోధ మీద అయితే రేపొద్దున సంఘము కట్టబడుతుందో ఆ అపోస్తులని యొక్క నాయకుడు, అపోస్తులకు అధ్యక్షుడు అయినటువంటి పౌలన్న మళ్ళా పేతురు గారికి ఆయనకే అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు?
తన హృదయంలో ఉన్నవన్నీ మానవ సంబంధమైన. నీకు నాకు అర్థమైద్దా? 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 పొరపాటున అన్నావు అనుకో, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావా? దేవుని సంగతులు అసలు ఆలోచిస్తున్నావా? సరే, కెరియర్ అంటున్నావు, డబ్బు అంటున్నావు, లేకపోతే అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఆ సమస్య అంటున్నావు, ఈ సమస్య అంటున్నావు, బాగానే ఉంది. ప్రభుతో నీకున్నటువంటి సంబంధం ఎలాగుందో నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రభు సువార్త నిమిత్తం ఏదన్నా నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏదన్నా ఉందా? దేవునికి అసలు దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావో ఆలోచిస్తున్నావా? దినదినము నీ ప్రార్థన, నీ యొక్క ఆరాధన చేసే విధానంలో మార్పులు వస్తున్నాయా? ప్రభుతో నువ్వు గడిపేటువంటి సమయం, ప్రభుతో నీకున్నటువంటి సంబంధంలో దాన్ని ఆస్వాదించే విధానం ఏదన్నా మార్పు వస్తుందా, బెటర్ అవుతుందా, వర్స్ అవుతుందా అని అడిగితే కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. కొన్నిసార్లు ఏమొస్తుంది? కోపం కూడా వస్తుంది. అరే, నేను ఒక విషయం మాట్లాడుతుంటే ఈడేంది ఇంకో విషయం మాట్లాడతాడు, నేను ఒకదాని గురించి బాధపడతా ఉంటే ఇతనేంది ఇంకో ఏయో విషయాలు చెబుతాడేంటి అని గబుక్కులు అనేసేటువంటి ఒక మాట ఏంటంటే, బ్రదర్ ప్రార్థన చేయకుండా ఎందుకుంటాం? ప్రార్థన చేస్తాం, అన్నీ ప్రార్థనే బ్రదర్, భలేవాళ్లే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా నేను, ఇంకా ఏం మాట్లాడినెవరు అన్నమాట. ఏం బ్రదర్, పొద్దున ప్రార్థన చేసుకున్నా, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను, ఆదివారం వెళ్తాను, బుధవారం వెళ్తాను, ఏదైనా సరే ప్రార్థన చేసుకోకుండా ఒక్క ఆలోచన కూడా నేను చెయ్యను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా పాస్టర్లు జరిగినాయి. ఒక 2-3 వేసి మొహానికి కొడతారనమాట. ఏంటది? మీకు విషయం తెలుసా? మా అమ్మాయికి మన ఆరోగ్యం బాగాలేకపోతే నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇలా చెప్పాడు, వాక్యం వచ్చింది కాబట్టి అలా చేశాం, అలా జరిగింది. తెలుసా మీకు? మీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు ఏమైందో తెలుసా? అట్లా దేవుడు మాట్లాడాడు, ప్రార్థనే చేశాను, నేను ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడాడు, అట్లా చేశాను, ఆ సమస్యల నుంచి నేను బయటకు వచ్చాను. అది నా ట్రాక్ రికార్డు. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేయట్లేదు అంటావేంటి? ప్రార్థన చేయట్లేదు అన్నట్టుగా అవుతున్నావేంటి నువ్వు? ఇంకేం మాట్లాడతాం అలాంటి వాళ్ళతోటి? ఇంకేమైనా మాట్లాడతామా? పేతురు గారితో ఒకవేళ ప్రభు వారు అన్నారనుకో, బాబు పేతురు, ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి ఇంత యాంగ్జైటీ ఏంటి బాబు నీకు? నాకు అర్థం కాలేదు, ఇంత యాంగ్జైటీ ఏంటి? నువ్వు అసలు ఎంత గొప్ప మాట చెప్పావు, ఎవరు చెప్పలేని మాటలు నువ్వు చెప్పావు, నేను క్రీస్తుని అన్నావు, విశ్వసిస్తున్నావు కదా, నేను రాజుని కదా, నేను మళ్ళీ తిరిగి లేస్తానని చెప్తుంటే నీకు అది అర్థం కావట్లేదా? నేను ఎంత అధికారంతో చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? అందులో ఏదో మంచి ఉంటుందని నీకు అర్థం కావటం లేదా? పాప విమోచన కార్యము అందులో ఉందని, ఆ మరణంలో నేను పొందబోయేటువంటి అవమానాల్లో నీకు అర్థం కావట్లేదా? అభిషిక్తుడిని అన్నావు కదా, మెస్సయ్యని అన్నావు కదా, నీకు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆ అవమానము ఇదంతా కూడా నా మీదకి రావాల్సింది కాదు, నీ మీదకి రావాల్సిందని. నేను అవి పొందకపోతే నువ్వైపోతావు. నీకు అది అర్థం కావట్లేదా పేతురు? ఒకసారి మళ్ళీ ఆలోచించు. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో, సరిగ్గా ప్రార్థన చేయి. నేను చెప్పిన విషయాలు సరిగ్గా నువ్వు చదవట్లేదేమో, సరిగ్గా నువ్వు మర్చిపోయావేమో, జ్ఞాపకం చేసుకో అని నైస్గా చెప్పాడు అనుకో పేతురుతోటి. పేతురు ఏమంటాడు తెలుసా? వెంటనే అసలే చిరాకులో ఉన్నాడు పేతురు. అందరు శిష్యులు కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది దూషిస్తున్నారు, ఈయనేమో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది అప్పటికే పెదవి విరిచుంటారు, కొంతమంది బిత్తరపోయి ఉంటారు, కొంతమంది ఇదేందిరా, ఇదేంది, ఈయన ఎందుకు చంపుతారు, ప్రధానాధికులు చంపుతారంటాడేంటి, ఈయన చంపడం ఏంటి, ఇదేంటి, ఈ చావులేంటి, ఈ ఉపేక్షని ఉంచడం ఏంటి, ఈ శిక్షలేంటి, ఈ ఈ దెబ్బలేంటి, ఇవన్నీ ఏంటిది, చండాలంగా ఉంది, అట్మాస్ఫియర్ బాగాలేదు, మంచి ఫీలింగ్ రాట్లా మాకు ఇక్కడ అని చెప్పి ఇది ఎంత శాపానికి సంబంధించిన మాటలు మాట్లాడతాడేంటి అన్న. మరణము, ఉపేక్షిస్తారు,
కొడతారు, తిడతారు, చంపుతారు. ఏంటి మాటలు? చిచి, అపశకునం అని ఆల్రెడీగా డిస్కషన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా. అటువంటి భక్తులు కూడా ఉంటారు. సో ఈయన బాగా ఏంటంటే కోపం మీద ఉన్నాడు. ఆయనతోటి ఆ విధంగా నైస్గా మాట్లాడాడు అనుకో ప్రభువారు, వర్కౌట్ కాదు. వెంటనే ఏమంటాడు తెలుసా పేతురు? ప్రభు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? యేసు ప్రభు గారు, నిన్నే కదా ఏం చెప్పావు? నిన్నేం చెప్పావు? నిన్న నాకు ఈ విషయాలన్నీ, నాకు ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారని చెప్పావు అని చెప్పి యేసు ప్రభు చేత చెప్పిస్తాడు. ఎవరిచ్చారని చెప్పావు? దేవుడిచ్చాడు, మనుషులు కాదు అని చెప్పావు, అవునా అంటాడు పేతురు. సైతాను మొట్టమొదట ఆయన మన చేత చేయించేది ఏంటో తెలుసా? మన రాజు, మన ప్రభు, మన నిమిత్తం మరణించి మనల్ని ప్రేమించినటువంటి క్రీస్తుని చులకన చేసేలా చేస్తాడు. సైతాను చులకన చేసేలా చేస్తాడు. నోటితో రాజు అని చెప్తాం, మనసులో మాత్రం ప్రభు అంటే చులకన. నోటితో మెస్సయ్యమని చెప్తాం, మనసులో మాత్రం నాకు మెస్సయ్య కాదు కావాల్సింది, నాకు డబ్బులు కావాలి. నాకు మెస్సయ్య కాదు కావాల్సింది, పాప క్షమాపణ, విమోచన ఇవి కాదు నాకు కావాల్సింది. నాకు సమాజంలో స్థానం కావాలి, నాకు ఘనత కావాలి. ఇది మనసులో ఉంటుంది కదా. మనం మనస్కరించేవన్నీ కూడా ఏంటంట? మానవ సంబంధమైనవి మనస్కరిస్తూ ఉన్నావు నువ్వు. అది సైతానిక సంబంధించిన పరిస్థితే తప్ప అది విశ్వాసికి సంబంధించిన పేతురు అనేటువంటి అపోస్తలులు చేయవలసిన పని కానే కాదు. అది సైతాను చేయవలసిన పని అని గట్టిగా ఆయన గద్దించాడు. సైతానా, నా వెనుకకు వెళ్ళుము, నీవు మనుషుల విషయములనే. పేతురు ఉన్నది ఎక్కడ? ఈయన వెనకాల తిరుగుతున్నాడు. చెప్పింది అలాంటి మాటలు, గొప్ప మాటలు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు మనుషుల విషయాలు తప్ప నీ మనసులో ఇంకేవీ లేవు అని అర్థం. దానికి అర్థమవుతుందా? మనం ఒప్పుకోగలమా అసలు ఇలాంటి సత్యాన్ని? ఎప్పుడన్నా నా మనసులో మనుషులు సంబంధించిన తప్పనిచ్చి దేవునికి సంబంధించింది ఏది లేదు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడన్నా అనిపించిందా? అలాంటి పరిస్థితిలోకి వెళ్ళడం మనందరం వెళ్తాం, ఏదో ఒక టైంలో మనందరం వెళ్తాం. అది సైతానుకు సంబంధించింది, అది నాకు సంబంధించింది కాదని ప్రభు గుర్తు కూడా చేస్తాడు. కానీ నిజంగా రక్షింపబడినోడు పశ్చాత్తాపడి అందులోంచి బయటకు వస్తాడు. రక్షణ లేనివాడు లేదు నేను భక్తుణ్ణి అని అడ్డం తిరుగుతాడు. అర్థమవుతుందా? అక్కడ పేతురు ప్రభువారు అన్న మాటని బట్టి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కానీ, ప్రభువుని విడిచిపెట్టినట్టుగా కానీ అక్కడ మనం చూడట్లేదు. పశ్చాత్తాపమే కలుగుతుంది. దేవునితో మళ్ళా సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. గాడ్ వాంట్స్ టు షో ద డెప్త్ ఆఫ్ రీజనరేషన్. తిరిగి జన్మించిన అనుభవము ఏదైతే దేవుడు మనకి ఇస్తాడో, మనలో జరిగిస్తాడో, ఆ తిరిగి జన్మించిన అనుభవములో ఉన్నటువంటి లోతును అక్కడ నేర్పించాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. ఆ తిరిగి ఎవరైతే జన్మిస్తారో వారు చెప్పగలిగేటువంటి సాక్ష్యం, పౌలు చెప్పిన సాక్ష్యము. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. గలతీ 2:20. చదవండి. ఏం చదవండి అమ్మా, ఏదో ఒకటి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. ఈ విశ్వాసానికి సంబంధం లేనటువంటి ఒక్క ఆలోచన కూడా నాలో లేదు. నాలో వచ్చే ప్రతి ఆలోచన ఈ విశ్వాసానికి సంబంధించిందే. ఈ విశ్వాసానికి ఏదో విధంగా లింక్ అయి ఉంటుంది. ఏ విశ్వాసానికి? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నా యేసుక్రీస్తు, నా మెస్సయ్య. ఆయన నన్ను దర్శించాడు, ఆయన నా కొరకు మరణించాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతాను. ఈ సత్యానికి లింక్ అయ్యి లేకుండా ఎటువంటి ఆలోచన కూడా ఉండదు. There will not be any thing in my life which is not linked to this faith. ఇది the depth of regeneration. మనుషులకు సంబంధించిన ఆలోచనలు మాత్రమే నేను మనస్కరిస్తానా? మనస్కరించను. దేవుని సంబంధమైనవి మాత్రమే నేను మనస్కరిస్తాను. కానీ ప్రభు అక్యూజ్ చేసింది దేని గురించి? దేవుని సంబంధమైన విషయాలు నీ జీవితంలో లేవు బాబు, నీ మనసులో లేవు. నీ మనసులో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే పేతురు భ్రష్టుడు, పేతురు అవిశ్వాస అయిపోయాడని కాదు అక్కడ అర్థం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో పేతురు మనసులో దేవునికి సంబంధించిన ఆలోచనలు లేవు. కేవలం మనుషులకు సంబంధించిన ఆలోచనలే. ఎన్నికలో ఉన్నవారు కూడా, రక్షింపబడిన వారు కూడా, ప్రభువులో కొంతకాలం బ్రతికిన వారిలో కూడా కొన్ని బలహీన సమయాల్లో సైతాను తీసుకొస్తాడు. వాడు మన శరీరాన్ని తాకడానికి వాడికి అధికారం లేదు. వాడు మనల్ని ఏ విధంగా కూడా వాడికి అలాంటి అధికారాలు లేవు. కానీ మన మనస్సులో దేవుని సంబంధమైన ఆలోచనలన్నీ లేకుండా చేసేటువంటి అట్మాస్ఫియరు, అటువంటి పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ తీసుకొని వస్తాడు. అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు. మరి నా పరిస్థితులు ఇట్లాగున్నాయి, నేను ఇలాగ ఆలోచించక ఇంకెట్లా ఆలోచిస్తాను? హౌ కెన్ యూ సే? నేను ఇట్లా ఆలోచించకూడదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? హౌ కెన్ యూ సే లైక్ దాట్? నేను ఇగో పలానా ఈ విషయం గురించి దుఃఖపడ్డమే నేను చేయవలసింది, నేను దీని గురించి చింతించకూడదని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఎన్నైనా ఆర్గ్యుమెంట్లు చేసుకో, నువ్వు ఎన్నైనా సనుగు గొనుగు ఆర్గ్యుమెంట్లు చేయి, ఇంకా కొంతమందిని పోగేసుకో, నువ్వు ఒక సపరేట్ గ్రూప్ ఫామ్ చేసుకో, నువ్వు స్ట్రైక్ చేయి, ఏమైనా చెయ్యి. ప్రభు మాత్రం నువ్వేమైనా చేసుకో, ఇటువైపు తిరిగాడు, వెనక్కి వెళ్ళు సైతానా. మానవ సంబంధమైన మాత్రమే ఉన్నాయి నీ హృదయంలో. పశ్చాత్తాపడతావా, నా శిష్యుడిగా ఉంటావు. నువ్వు నిజంగా నా శిష్యుడు అయితే, నిజంగా నీలో రీజనరేషన్ పవర్ ఉంటే నువ్వేమవుతావు? నువ్వు మరలా ఉపేక్షించుకుంటావు, ప్రతి దినము నువ్వు సిలువను మోసుకుంటావు, మారి మళ్ళా నన్ను వెంబడిస్తావు. నీలో అది లేదా, నువ్వు ఎలాగూ నాకు సంబంధించిన వాడివి కాదు. సో దిస్ ఈజ్ వాట్ రీజనరేషన్ డస్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుడిచ్చేటువంటి తిరిగి జన్మించిన అనుభవము మన హృదయాల్లో చేసేటువంటి గొప్ప కార్యం ఇది. చేశాడా మన జీవితంలో? ఒకవేళ దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు అని మీకు ఒకవేళ అనిపిస్తే, ఒకవేళ లేదు నిజమే, ఆయన చెప్పిందే నిజం, నాలో మానవ సమయమైన ఆలోచనలే ఉన్నాయి, దేవుని సమయమైన ఆలోచనలు లేవు, నేను సైతానుకు దాసుడిగా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు, నా జీవితం ఆయనకి ఇవ్వాలి, నా మనస్సు నా ప్రతి ఆలోచన ఆయనకి నేను సమర్పణ చేయాలి అని మీకు కనుక అనిపిస్తే, నువ్వు ధన్యురాలివి. ఆలస్యం చేయకుండా ప్రభు వైపు తిరిగితే ఆయన ఇంకా మనల్ని బలపరిచి, కృపను గ్రహించి, పరిశుద్ధపరచుకొని
మనల్ని కదలకుండా నిలబెట్టేయడానికి ఆయన సమర్థుడు అనే విషయం మనం ఆరాధన మెసేజ్లో చూసాం కదా. ఎస్, కాబట్టి సైతాను సంబంధిగా ఉందాం అనుకుంటున్నామా, లేకపోతే దేవుని సంబంధులుగా ఉందాం అనుకుంటున్నామో నిర్ణయం మనమే తీసుకొని మనం ఆ విధంగా మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ వీక్ మనం దేవుడు లార్డ్షిప్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ పేతురు సందర్భం వచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకొని, లేకపోతే దీని తర్వాతనే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు రాయించాడు, ఆ రెండింటికి మధ్యలో ఉన్న లింక్ ఏంటి? ఓకే, సో ఆయన చెప్తున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ మనం చూద్దాం. చాలా ప్రాక్టికల్ క్రిస్టియానిటీకి సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం. దానికి ఒక ఇంట్రడక్షన్గా, ఒక కిక్ స్టార్ట్గా ఈరోజు ఈ చిన్న పోర్షన్ని మనం వాడుకోవచ్చు. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ రీజనరేషన్ డస్ ప్రాక్టికల్లీ ఇన్ ఎ క్రిస్టియన్స్ లైఫ్. ఓకేనా? కాబట్టి ఈ విధమైనటువంటి ప్రేరేపణ మీకు గనక కలుగుతుంటే గొప్ప సంతోషం ఏంటి అని అంటే, గాడ్ లవ్స్ యూ అండ్ గాడ్ వాంట్స్ యూ టు బీ హిస్ సన్ అండ్ హిస్ డాటర్. కాబట్టి మీరు యూ హ్యావ్ టు పర్స్యూ దట్ లైఫ్ కదా. ఎవరం కూడా ఆయన 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 ప్రజల గుంపులో ఉండకూడదు అని ఎవరు మనం అనుకోం. మూర్ఖులమైతే తప్పనిచ్చి ఆ మాట ఆలోచన ఎవరం కూడా మనం అనుకోలేము. అది ఇంకా ఎక్స్ట్రీమ్ మూర్ఖత్వం కిందకు వస్తుంది అన్నమాట. నేను దేవుని బిడ్డగా ఉండాల్సిన అక్కర్లేదులే, నేను నరకానికి వెళ్తానులే, నేను తరతరాలు అక్కడ కాలుతా ఉంటానులే అని వాడు అనుకుంటాడా? అంతకు మించి మూర్ఖత్వం ఉండదు. కాబట్టి నో, నాకు అలాంటి భవిష్యత్తు కాదు, నాకు అలాంటి జీవితం కాదు, అలాంటి బ్రతుకొద్దు, నాకు ఇలాంటి బ్రతుకు కావాలి అని మనం పర్స్యూ చేస్తే మనకు అర్థమవుతుంది దేవుడు మన జీవితంలో రీజనరేషన్ చేస్తున్నాడా లేదా అనేది. మీకు అర్థమవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పర్స్యూ చేయాలి. మనం పర్స్యూ చేసిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేయడు, కానీ మనం పర్స్యూ చేస్తేనే మనకు అర్థమవుతుంది దేవుడు కార్యం చేస్తున్నాడా లేదా అనే సంగతి. అవును కదా? సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుడు నన్ను ఎన్నుకున్నాడా లేదా, దేవుడు నా జీవితంలో తిరిగి చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి యూ షుడ్ ఫస్ట్ పర్స్యూ దట్ లైఫ్, బికాస్ నన్ ఆఫ్ యూ వాంట్ టు బీ బర్నింగ్ ఇన్ హెల్ ఫర్ ఇటర్నిటీ, రైట్? నన్ ఆఫ్ యూ ఆర్ దాట్ ఫూలిష్, నన్ ఆఫ్ యూ డిజైర్ దాట్. ఓకే, ఎస్, ప్రార్థన చేసుకుందాం. దేవుని విషయాలను మనస్కరించేవారిగా మనం ఉండాలని ఆశతోటి ప్రార్థన చేద్దాం. దేవుని విషయాలను మనస్కరించడం అంటే ఏంటి? దేవునికి నేను దగ్గర అవుతున్నానా లేదా, దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను లేదా, ఆయన నా హృదయంలో ఉంటున్నాడా లేదా, ప్రస్తుతానికి ఆ విధంగా మనం ఆలోచన చేసి ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ వీక్ ముందున్న రోజుల్లో ఇంకా స్పష్టంగా ప్రాక్టికల్గా దేవుని విషయంలో మాత్రమే మనస్కరించడం అంటే ఏంటనేది ప్రభు వారి యొక్క మాటల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మొత్తానికైతే నాకు అలాంటి బ్రతుకు ఉండాలి. ఒకవేళ మీరు రక్షింపబడ్డాం అనుకుంటున్న వారైనా కావచ్చు, రక్షింపబడిన వారు కావచ్చు, సేవలో ఉన్నవారు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఒకదిన నా పేతురుతో మాట్లాడినట్టు ప్రభువు నీతో నాతో కూడా మాట్లాడతాడేమో. వెనుకకు పొమ్ము సాతానా. ఎంత భయంకరమైన మాట అది. పేతురు గారు మళ్ళా గ్రహించుకున్నారు, లేదులే, నేను సాతాన్ని కాదు. దేవుడు నాకు పశ్చాత్తాపం ఇచ్చాడు, దేవుడు నాకు కన్నీటిని ఇచ్చాడు, ఆయన పెట్టకుండా ఆయన వెంబడించేటువంటి హృదయాన్ని ఇచ్చాడు, ఆయన సేవించే హృదయాన్ని ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నాను, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, నేను ప్రకటించాను, సంఘం స్థాపించబడింది, అపోస్తుల బోధ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది, ఆఖరికి ప్రభు కోసం హతసాక్షిని అవుతున్నాను. ఎస్, ఐఎమ్ నాట్ సాటన్, నేను సాతాన్ని కాదులే,
అని పేతురికి నిశ్చయత కలిగి ఉంటుంది. ప్రతిసారి పేతురికి అది గుర్తొచ్చి ఉంటుంది ఆ మాట. ప్రతిసారి పరిచర్య చేయమని చెప్తే విడిచిపెట్టి, కనిపెట్టమని చెప్తే, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టమని చెప్తే విడిచిపెట్టి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మనసులో తిరుగుతూ ఉంటుందేమో, సైతానా సైతానా, నా ప్రభు, నన్ను ప్రేమించిన ప్రభు, నేను ప్రేమించిన ప్రభు, నేను వెంబడించి నన్ను ఎన్నుకొని చేపలు పడతా ఉంటే పిలుచుకొని శిష్యులుగా ఏర్పరచుకున్న నా ప్రభు నన్ను సైతానా అన్నాడు. ఆ ప్రభు మళ్ళా వెతికి మళ్ళా ఆ పేతురుని పట్టుకున్నప్పుడు, ఆ పేతురుతో మాట్లాడినప్పుడు, బలపరిచినప్పుడు, లేదు నేను సైతాన్ని కాదులే, నేను సైతాన్ని కాదు, నేను సైతాన్ని కాదు. ఆ తర్వాత మరలా కొన్ని బలహీనతలకు లొంగిపోయి, యూదులకి లొంగిపోయి, యూదులతో పక్షపాతం చేసినప్పుడు మరలా చెవులో వినిపించిందేమో, సైతానా సైతానా. సహోదరుడైనటువంటి పౌలు గద్దించినప్పుడు వెంటనే హృదయం స్పందించి కన్నీటితో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ అనిపించుంటుంది, నేను సైతాన్ని కాదులే. ఇంకా ఆ విధంగా ఎన్నిసార్లు అనిపించిందో పాపం పేతురికి ఎన్నిసార్లు వినిపించిందో ఆ మాట తన జీవితంలో. అయితే ఒక్కసారి మాత్రం ఆఖరిసారిగా వినిపించింది పేతురికి ఆ మాట. దట్ ఈస్ ద లాస్ట్ టైం వెన్ హీ వాస్ క్రూసిఫైడ్ అప్సైడ్ డౌన్. సో ద హిస్టరీ టెల్స్ అస్, చరిత్ర చెప్పినట్లు ఒక దినాన ఆయన హతసాక్షిగా మారిపోతూ ఉన్నాడు, తలకిందులుగా సిలువ వేయబడతా ఉన్నాడు. ఆ దినాన ఆఖరి దినం సైతానా అనేటువంటి పదము మనసులోకి మోగేటువంటి దినాల్లో అది ఆఖరి దినం. ఇక మీదట నా ఎదుట జీవ కిరీటము, ఇక మీదట నా కళ్ళ ఎదుట నీతి కిరీటము. నేను సైతాన్ని కాదు, నా ప్రభు కోసం నేను హతసాక్షిగా మారుతా ఉన్నాను. నేను సైతాన్ని కాదు, నా దేవుడు నన్ను పునర్జన్మింపజేశాడు, తిరిగి జన్మింపజేశాడు, నన్ను ఎన్నుకున్నాడు, తన బిడ్డగా తన సొత్తుగా చేసుకున్నాడు, ఆ పరలోక పట్టణానికి వారసుడిగా చేసుకున్నాడు, ఆ పట్టణంలోకి నన్ను కొనిపోబోతా ఉన్నాడు, పరలోక ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. నేను సైతాన్ని కాదు. నువ్వెప్పుడు నిశ్చయం చేసుకుంటావు? నేను ఎప్పుడు నిశ్చయం చేసుకుందాం? ఈరోజు చేసుకుందామా? ఇప్పుడే చేసుకుందామా? ఈ క్షణంలోనే నిశ్చయపరుచుకుందామా? ఓ ఐఎమ్ నాట్ సాటన్, బికాస్ ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్. ఓ ఐఎమ్ నాట్ సాటన్ బికాస్ ఐఎమ్ నాట్ థింకింగ్ ద థాట్స్ ఆఫ్ మ్యాన్ బట్ ద థాట్స్ ఆఫ్ గాడ్. నిశ్చయపరుచుకుందామా? లోబడ్డానికి సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం.